తల్లికి బిడ్డకు మేలు చేసే ఆహారాలు. 1వ నెల నుండి 9వ నెలల వరకు కంప్లీట్ డైట్ చార్ట్. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే 1వ నెల నుండి 9వ నెలల వరకు ఏం తినాలి? ప్రెగ్నెన్సీలో చాలామంది చేసే ఆహార తప్పులు. ఇవి అస్సలు తినకండి. ఈరోజు మన వీడియోలో ప్రెగ్నెన్సీలో 1వ నెల నుండి 9వ నెల వరకు ఏ నెలలో ఏ ఫుడ్ తీసుకోవాలో కంప్లీట్గా తెలుసుకుందాం. హాయ్ అండి అందరికీ. గర్భం దాల్చడం అనేది ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన ప్రయాణం. అయితే ఈ 9 నెలల్లో తల్లి తీసుకునే ఆహారమే బిడ్డ ఆరోగ్యానికి పునాది. చాలామందికి ప్రెగ్నెన్సీలో ఏం తినాలో ఏం తినకూడదో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకే ఈ వీడియోలో మొదటి నెల నుండి 9వ నెల వరకు ఏ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటి 3 నెలలు, ఫస్ట్ ట్రైమిస్టర్. 1వ నెల నుండి 3వ నెలల వరకు ఏం తినాలో తెలుసుకుందాం. పునాది సమయం. ఈ సమయంలో కడుపులోని బిడ్డ అవయవాలు రూపుదిద్దుకుంటాయి. చాలామందికి వాంతులు, వికారం, మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏం తినాలి? ఫోలిక్ యాసిడ్ ఆహారాలు. పాలకూర, తోటకూర, బ్రోకోలీ వంటి ఆకుకూరలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి బిడ్డ మెదడుకు వెన్నుముక లోపాలు లేకుండా చేస్తాయి. సిట్రస్ పండ్లు, నారింజ, బత్తాయి, నిమ్మరసం ఇవి వికారాన్ని తగ్గిస్తాయి. వామిటింగ్ రావడాన్ని కూడా ఆపుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నానబెట్టిన బాదం. రోజు ఉదయం 4 లేదా 5 నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల మంచి ప్రోటీన్ అందుతుంది. ఏమి తినకూడదు? పచ్చి బొప్పాయి మరియు పైనాపిల్ తినకూడదు. వీటిలో ఉండే ఎంజైమ్లు గర్భస్రావం అయ్యేలా చేసే ప్రమాదం ఉంది. అందుకే ఇవి కొంచెం దూరంగా ఉంచండి ఫస్ట్ 3 నెలలలో. టీ, కాఫీలు. ఎక్కువగా టీ, కాఫీలు తాగడం అలవాటు ఉంటుంది. టీలో ఎక్కువగా కెఫెన్ ఉండటం వల్ల ఇవి పెరుగుదలను తగ్గిస్తుంది. సెకండ్ ట్రైమిస్టర్ 4 నుండి 6 నెలలు. ఇప్పుడు ఎదుగుదల సమయం. ఈ సమయంలో వాంతులు తగ్గి ఆకలి పెరుగుతుంది. బిడ్డ ఎముకలు, కండరాలు వేగంగా పెరిగే సమయం ఇది. ఈ నెలలో ఏం తినాలి? కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు. రోజుకు కనీసం 2 గ్లాసుల పాలు, పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి. ఇది బిడ్డ ఎముకల బలానికి ముఖ్యం. ఐరన్, రక్తాన్ని పెంచే ఆహారాలు. బీట్రూట్, క్యారెట్, దానిమ్మ మరియు ఖర్జూరం ఇవి ప్రెగ్నెన్సీలో రక్తహీనత రాకుండా చేస్తాయి. ఉడికించిన గుడ్డు లేదా చికెన్. ఇందులో ఉండే లీన్ ప్రోటీన్ కోసం రోజు ఒక ఉడికించిన గుడ్డు తినడం చాలా మంచిది. ఏం తినకూడదు? పచ్చిగా లేదా సగం ఉడికించిన మాంసం, చేపలు తినకూడదు. హాఫ్ బాయిల్డ్ గుడ్లు లేదా సరిగా ఉడకని నాన్ వెజ్ అస్సలు తినకూడదు. దీనివల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తాయి. బేకరీ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. తినాలనిపించినప్పుడు కొంచెం తీసుకోవాలి. మైదాతో చేసిన కేకులు, పఫ్స్, పిజ్జాలు దూరం పెట్టాలి. ఇవి షుగర్ లెవెల్స్ని పెంచుతాయి. చివరి 3 నెలలు, థర్డ్ ట్రైమిస్టర్. 7 నుండి 9 నెలలు. ఇది బరువు పెరిగే సమయం. ఈ సమయంలో బిడ్డ బరువు వేగంగా పెరుగుతుంది. తల్లికి మలబద్ధకం, గుండెల్లో మంట వంటి సమస్యలు రావచ్చు. ఏమి తినాలి? ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఓట్స్, బ్రౌన్ రైస్, జొన్నలు, రాగులు వంటి తృణధాన్యాలు తీసుకోవాలి. ఇవి మలబద్ధకం సమస్యలను నివారిస్తాయి. హెల్దీ ఫ్యాట్స్. వాల్నట్స్, నెయ్యి తక్కువగా తీసుకోండి. ఇవి బిడ్డ మెదడు వికాసానికి, నార్మల్ డెలివరీకి సహాయపడతాయి. వాటర్. రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగాలి. ఇది ఉమ్మ నీరు తగ్గకుండా కాపాడుతుంది. ఒకేసారి ఎక్కువగా తాగకుండా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఏం తినకూడదు? అధిక ఉప్పు మరియు కారం తీసుకోకూడదు. పచ్చళ్ళు, సమోసాలు, చిప్స్ వంటివి తగ్గించాలి. ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ఉప్పు ఎక్కువైతే కాళ్ళవాపులు మరియు బీపీ పెరిగే అవకాశం ఉంది. ఈ మంత్లో గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. కడుపు టైట్గా అనిపిస్తుంది. కాబట్టి ఆయిల్ ఫుడ్కి దూరంగా ఉండాలి. స్వీట్స్ మరియు కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్లో ఎక్కువగా కార్బోనేటెడ్ డ్రింక్స్ మరియు ప్యాక్ చేసిన జ్యూసులలో ఉండే కెమికల్స్ బేబీకి మంచివి కావు. వీటి బదులు ఫ్రూట్స్ తీసుకోండి. చూశారు కదా,
నెలల వారీగా సరైన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, దీంతోపాటు మీ డాక్టర్ సూచించిన ఐరన్, కాల్షియం టాబ్లెట్లను ఒక్కరోజు కూడా మిస్ కాకుండా వేసుకోండి. ప్రశాంతంగా ఉండండి, ఎక్కువ నిద్రపోండి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే లోపల బేబీ అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ నిద్రపోండి, హ్యాపీగా తినండి, హ్యాపీగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రెగ్నెంట్ మహిళలకు షేర్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.